జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ జిల్లాలో రెండో రోజు అయితే పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలపైనే ముఖ్యంగా ఫోకస్ పెట్టి ముఖ్యమైన నేతలతో అలాగే విడివిడిగా సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నిన్న నుంచి కూడా కొనసాగుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే గోదావరి జిల్లాలోనే జనసేన టార్గెట్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ప్రస్తుతం ఈ రోజు 3 రోజుల పాటు పర్యటనలో ఏ అంశాలు మాట్లాడుతున్నారు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకి అయితే ఏ విధమైన డైరెక్షన్లు ఇస్తున్నారో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి కృష్ణవేణిగా ఉన్నారు జనసేన నాయకురాలు ఉపాధ్యక్షురాలు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, 3 రోజుల నుంచి పర్యటనలో భాగంగా ఈ రోజు రెండో రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఏ అంశాలు మాట్లాడడం జరుగుతుంది, అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి వ్యాప్తంగా నాయకులతో మాట్లాడడం జరుగుతుందండి. నేను కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఇన్ఛార్జీలతో మీటింగ్ 1-to-1 మాట్లాడడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన బలాబలాల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దీనికి 175 నియోజకవర్గాల నుంచి కూడా సర్వే జరుగుతుందండి. జనసేన పార్టీ నుంచి పూర్తిగా సర్వే జరుగుతుంది. ఆ సర్వే కూడా ఆధారాలను పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే పార్టీ ఇప్పుడు అధినేత దగ్గరుండి సర్వే చేయించుకోవడం, దాన్ని అధినేత దృష్టికి అన్ని విషయాలు రావడం కూడా చాలా మా పార్టీ బలం ఏంటన్నది కూడా మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము మా అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించే ముందుకెళ్తాము. అలాగే ఆయన వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలాగున్నాయన్న దానికి అనుగుణంగానే మా క్యాడర్ అంతా ముందుకెళ్ళడం జరుగుతుంది. కాకపోతే మేము ఇంకా పార్టీ బలోపేతం మీద ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రజలకి ఏ అన్యాయం జరిగినా ఏ కష్టం వచ్చినా సరే కానీ ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మేము జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి వ్యాప్తంగా చాలా బలంగా వెళ్ళి పోరాటాలు చేశాము. ప్రజలకి ప్రతి కష్టంలోనే అండగా నిలబడ్డాం. అది అలాగే మా పార్టీ సిద్ధాంతాలు కానీ మా పార్టీ నాయకుల ఆదేశాలను కానీ పాటిస్తూనే ప్రతి కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అలాగే మా పార్టీ బలం కూడా ఎలా ఉంది అన్నది కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా తెలుసుకోవడం, ఇన్ఛార్జీలతో 1-to-1 మాట్లాడటం కూడా నేను జరిగిందండి. ఇవాళ కూడా చాలా అంటే వార్డు స్థాయి నుంచి కూడా వార్డు స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఆయన కలిసి అంటే ఈ రివ్యూ మీటింగ్లో కూడా ఏం జరుగుతుంది, మనకి రూట్ లెవెల్ ఎలా ఉందన్నది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. రూట్ లెవెల్ నుంచి కూడా మాకు విశేషమైనటువంటి జనసేనకు ఉన్నటువంటి స్పందన చూసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సంతోషిస్తున్నారు. రాబోయే కాలంలో అయితే ఖచ్చితంగా జనసేన జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది. ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడబోతామండి. ముఖ్యంగా పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ పొత్తులతో ఉన్న నేపథ్యంలో ఒకవేళ జనసేన బలంగా ఉండి అక్కడ టీడీపీకి కేటాయిస్తే ఏ విధంగా కలిసి పనిచేస్తుంటారండి? అది చెప్తామండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా ముందుగానే ప్రిపేర్ చేయడం, అంటే నాయకులను కూడా ప్రిపేర్ చేస్తూ ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచారు మమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే కొన్నిసార్లు త్యాగాలు చేయడం కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే అంత త్యాగానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి. అంటే ఆయన స్వార్థం చూసుకుంటే ఒక నరేంద్ర మోడీ గారిని అడిగితేనే కేంద్రంలోనే చాలా ఉన్నతమైన పదవులు తెచ్చుకునేటువంటి వ్యక్తి. అదంతా కూడా ఆలోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే టీడీపీలో పొత్తులో వెళ్తున్నామని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన ఆదేశాలని, ఆయన ఆశయాల్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులుగా మేము కూడా కొన్ని చోట్ల త్యాగాలకి సిద్ధపడే ఉన్నాము. ఖచ్చితంగా అయితే మాత్రం జనసేన పార్టీ అయితే మాత్రం ఒక మంచి లీడర్షిప్ని పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మార్క్ అనేది, ముద్ర అనేది ఉంటుంది. కాబోయే సీఎంగా ఆయనే చూస్తామన్నంత ఉత్సాహం అయితే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు కలిగించారండి. కాకినాడ జిల్లా నుంచి మాకు నిన్నటి నుంచి రివ్యూ మీటింగులు జరగడం కానీ దానికి తగ్గట్టు ప్రజల నుంచి కానీ మాకున్నటువంటి పార్టీలో నూతన ఉత్సాహం కనపడుతుంది. అంటే వైనాట్ 171 వైసీపీ ముందుకెళ్తూ వ్యూహాలతో ముందుకెళ్తుంది, సిట్టింగ్లు మార్పులు చేర్పులు చేస్తుంది. అలాగే వైసీపీకి భయపడి పొత్తులతో జనసేన టీడీపీ కలిసి వెళ్తుందని చెప్పేసి వైసీపీలో ఆరోపిస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? అంటే ముందుగానే జనసేన టీడీపీ పొత్తుని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లు మార్చుకుంటూ పరుగులాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత బలం ఉందన్నది అది పూర్తిగా ప్రజలకే తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ జనసేన కలిసి వెళ్తే కనుక చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఈవేళ ముఖ్యమంత్రిని కూడా పిలవక్కర్లేదని మా నాయకులు అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రిగా మనం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఈ దత్తపుత్రుడు అని పదే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మీద, భార్యల మీద కూడా విమర్శిస్తున్నాడు. ఇలాంటి చెత్త ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి చెత్తపుత్రుడు నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ముందుంటారు, ప్రజల పక్షాన్ని నిలబడి ఉంటారు. ప్రధానంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అందరూ కోరుకుంటే లోకేష్ని, చంద్రబాబుని సీఎం చేయడానికి ఉన్నారంటూ మరొక ఆరోపణ కూడా చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? అది ఇరు పార్టీల అధినేతలు మధ్యలో వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే కానీ రెండు పార్టీల అధినేతలు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు
ఎప్పుడు కూడా మాటలు మాట్లాడలేదు. అంటే గెలిచిన తర్వాత మేము డిసైడింగ్ ఫ్యాక్ట్ మేము చెప్తామని చెప్తున్నారు తప్ప వాళ్ళు మాట్లాడలేదు. అధ్యక్షులు మాట్లాడలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గా ఆయన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు మేమున్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలని మేము కోరుకుంటాం. అంతే తప్ప ఇద్దరు అధినేతలు కూర్చొని డిసైడ్ చేసి ప్రకటించాల్సినటువంటి ప్రకటన వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కాబట్టి మధ్యలో వ్యక్తులు మాట్లాడితే మేము పెద్దగా దానికి రెస్పాండ్ అవ్వం. అంటే మా పార్టీ అధినేత మాత్రమే మాకు ముఖ్యమంత్రి అవ్వాలని మాకు ఎలా ఉంటుందో వాళ్ళ పార్టీ అధినేత మాత్రమే వాళ్ళకి ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళకి ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా జనసేన అధినేత అయితే బిజీగా 3 రోజుల పాటు అయితే కొనసాగుతున్న పరిస్థితి. పర్యటనలో భాగంగా గోదావరి జిల్లాలే ప్రధాన టార్గెట్గా నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో ఏ విధంగా వాళ్ళందరితో విడివిడిగా మాట్లాడుతున్నారు, విడివిడిగా మాట్లాడటం కాకుండా వాళ్ళ యొక్క ఏ విధంగా ఉంటుంది, అలాగే నియోజకవర్గంలో జనసేన టీడీపీ పొత్తులో కలిస్తే మాత్రం ఏ విధంగా ముందుకెళ్ళాలని కూడా పలు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే గత 3 రోజులు నిన్న ఈ రోజు కూడా జరుగుతున్న పరిస్థితి. రేపు కూడా కాకినాడలోనే ఉంటారు. మొత్తం అందరితో కూడా మళ్ళీ సమావేశం అవి మొత్తం గోదావరి జిల్లాలో మొత్తం రివ్యూ కూడా పూర్తి అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.